పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకి అందరికీ నా నమస్కారం. ఇది ఒక సరికొత్త కాన్సెప్ట్ తోటే నేను ఈరోజు మీతో మాట్లాడాలని ముందుకొచ్చానండి. ఒక నిమిషము మా బ్రీఫ్ ప్రొఫైల్ మేమేం చేస్తామని చెప్పి, తర్వాత ఈ వీడియో ద్వారా మీకు ఏ రకమైనటువంటి ఆర్థిక లాభము, అదేవిధంగా మంచి జరుగుతుంది. మీ విద్యార్థులకి ఏ రకంగా మంచి జరుగుతుంది, మీకు ఏ రకంగా ఇది లాభాన్ని చేకూరుస్తుందని నేను మీకు చెప్తాను. మాది జోష్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ. మేము 5 రకాల బిజినెస్‌ని చేస్తుంటామండి. ఇంజినీరింగ్ కాలేజీలకు అడ్మిషన్‌లు చేస్తాం. విదేశాలకు పిల్లల్ని పంపిస్తాం. ఓవర్‌సీస్ కన్సల్టెన్సీ. విదేశీ భాషలు నేర్పిస్తాం. ఫారిన్ లాంగ్వేజ్ కన్సల్టెన్సీ. సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టిట్యూట్ ఉందన్నమాట. మాది పెద్ద ఇన్‌స్టిట్యూట్ అమీర్‌పేటలో. అన్ని రకాల ట్రైనింగ్స్. పైథాను, డేటా సైన్స్, ఫుల్ స్టాక్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ. ఓకే. సో, ఇట్లా అన్ని రకాలైనటువంటి ట్రైనింగ్స్ ఇస్తాం. ఐదోది అత్యంత ఇంపార్టెంట్ అయింది. అనేక కంపెనీస్‌కి మేము ప్లేస్‌మెంట్స్ చేస్తాం. అది డిప్లొమా బేస్ మీద గాని, ఇంజినీరింగ్ బేస్ మీద గాని, డిగ్రీ బేస్ మీద గాని, ఎంబీబీఎస్ గాని, కోర్స్ ఏదైనప్పటికి కూడా మేము బేసికల్‌గా ప్లేస్‌మెంట్ కన్సల్టెన్సీ పర్టిక్యులర్‌గా సాఫ్ట్‌వేర్ ప్లేస్‌మెంట్స్ ఎక్కువ చేస్తాం. ఈ అడ్మిషన్ కన్సల్టెన్సీలో గత 20 ఏళ్ల నుంచి ఉన్నాను. మీరు మాతో గాని కలిసి పనిచేసినట్లయితే ఒక్క సీజన్ లేకపోతే ఒక 1 ఇయర్‌లో తక్కువలో తక్కువ మీరు ఒక రూ. 2,00,000 సంపాదించుకోవచ్చు. సరే, ఈ వీడియో మా ఫ్యాకల్టీ అందరూ చూస్తారు కదా! మేమందరం సంపాదించుకోవచ్చు. ఎంత పని చేసుకుంటే అంతమందికి ఉందండి. దీంట్లో ఏమి ఎవరికీ అడ్డం లేదు. ఫస్టు మీరు చేయాలనేటువంటి ఆలోచన గాని మీకున్నట్లయితే, ఒకే కాలేజీ నుంచి 5 మంది చేసినా, 10 మంది చేసినా కూడా మాకు వచ్చే నష్టం లేదు. ఆ రకమైనటువంటి బిజినెస్ ఇక్కడుంది. ఇప్పుడు టీఎస్ ఈసెట్ ఏదైతే ఉందో, దాన్ని గాని చూసినట్లయితే లగ్‌భగ్ మనకి 23,000 మంది పిల్లలు రాస్తారు ప్రతి సంవత్సరం. 23,000 మందిలో మనకెన్ని సీట్లున్నాయి కౌన్సెలింగ్ సీట్లు? 10,000 సీట్లున్నాయి. ఈ 10,000 గూడా పర్టిక్యులర్‌గా ఒక 8,000 సీట్లు ఓన్లీ సీఎస్‌సి సీట్లు మాత్రమే ఉన్నాయి. కోర్ బ్రాంచెస్‌లో ఓన్లీ 2,000 మందికి మాత్రమే పాసిబిలిటీ ఉంది. సో, ఈ పిల్లవాడికి గైడెన్స్ చెప్పేవాడు ఎవడు లేడు. ఎందుకంటే తెలంగాణలో డేటాబేస్ ఏమి ఉండదిక్కడ. ఎవరికి దొరికినటువంటి వాళ్ళది సీనియర్స్ ద్వారా కనుక్కోవటం, కాలేజీలో జాయిన్ అవ్వటం. గతంలో మా ద్వారా చేరినటువంటి విద్యార్థులు ఎలా లబ్ధి పొందారో మీకు చెప్తాను. వీడియో స్కిప్ చేయొద్దండి. ఇది మీరు చివరి వరకు ఉన్నట్లయితే మీరు నాకు తెలిసి మాక్సిమం ఎంత సాలరీస్‌కి వర్క్ చేస్తారు. ఎందుకంటే నేను కూడా ఒక ఫ్యాకల్టీని మొదట్లో. తర్వాత ఒక ఇంజినీరింగ్ కాలేజ్ డైరెక్టర్‌గా చేశాను. నా ప్రొఫైల్ ఉంది. మీరు యూట్యూబ్‌లో గాని చూసినట్లయితే అది పెద్ద ప్రొఫైలే. మీరు మా సంస్థతో కలిసి ట్రస్టెడ్ సంస్థ మాది. రిజిస్టర్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. గత 20 ఏళ్ల నుంచి మేము లేటరల్ ఎంట్రీ పిల్లల్ని కొన్ని వేల మందికి అడ్మిషన్ చేసాం. ప్రతి సంవత్సరం 400-500 అడ్మిషన్‌లు చేస్తాం. ఓన్లీ ఎల్‌ఈ వరకేనే. అసలు ఏం చేస్తాం? మా దగ్గరికి పిల్లలు ఎట్లా వస్తారంటే, ఇప్పుడు మేము సీఎంఆర్ చేసాము, ఎంఎల్ఆర్ చేసాము, ఐఆర్‌ఈ చేసాము, మల్లారెడ్డి చేసాము, బీబీఐటీ చేసాము, ఏఎస్ ఇంజినీరింగ్ కాలేజ్ చేసాము, కేపీఆర్ రెడ్డి చేసాము, లల్లా నరసింహారెడ్డి చేసాం. టీకేఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను తీసుకోండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ టీకేఆర్‌లో రూ. 1,00,000 ఫీజు ఉండింది. నేను 60,000కి ఇచ్చానండి సీటు. 60,000, 50,000, 55 కూడా ఇచ్చినాం కొంతమందికి. కొన్ని బ్రాంచ్‌లో అయితే. కొన్ని బ్రాంచ్‌లో 60కి ఇచ్చాం. వితౌట్ జేఎన్‌టీ ఫీజులు ఇచ్చాం. కాలేజీలో పిల్లవాళ్ళు డైరెక్ట్‌గా పోతే ఇవ్వరండి. ఇప్పుడు మీకు తెలుసు చాలా కాలేజీలో సీట్లు మిగిలిపోతుంటాయి. ఇప్పుడు సపోజ్ మీరు పోయి కాలేజ్ యాజమాన్యాన్ని నాకు ఇంత సీట్ ఇమ్మన్నాను అనుకోండి, వాడు ఇవ్వడు. నెగోషియేషన్ చేసేటప్పుడే నేను ఒక 50 సీట్లు చేస్తాను సార్. నాకు ఒక హాఫ్ రేట్‌కి కావాలని అడిగితే నాకిస్తాడు. అంటే నా ప్లేస్‌లో మీరు పోయి అడిగినా ఇస్తాడు. ఎందుకంటే నేను చేసినటువంటి ఎక్స్‌పీరియన్స్ నాకు పోర్ట్‌ఫోలియో ఉంది కాబట్టి నేను పోయి అడిగితే ఇస్తారు వాళ్ళు. సో, రూ. 1,00,000 ఏ కాలేజ్‌లో అయినా ఆనాడు మన మంచి కాలేజీలన్నిట్లో రూ. 1,00,000 ఈరోజు ఫీజుంది. దాన్ని నేను ఒక 60,000కి మాట్లాడతాను. ఒక రూ. 10,000 మనం పెట్టుకొని లేకపోతే ఒక 20,000, 30,000 మనం మార్జిన్ పెట్టుకునేసి రిమైనింగ్ పిల్లవాడికొచ్చేసి ఆన్ అన్ యావరేజ్‌గా మనం 30, 40,000 సంవత్సరానికి తగ్గించివ్వచ్చు.
పిల్లవాడు ఏం చేస్తాడంటే వీడు పోయి డైరెక్ట్‌గా చైర్మన్ కలిసే అంత పరిస్థితి ఉండదు. డిప్లొమా పిల్లవాడిని వాడు పోతే ఎవరిని కలుస్తారు? ఆ ఏఓనో, గీవోనో ఎవరినో కలుస్తాడు. వాడు ఏం చెప్పడు. నా దగ్గర ఇంత ఫీజ్ ఉంది ఇది కట్టుకోమంటాడు. పాపం ఉసూరుమంటే వెనక్కొస్తాడు. పేదలు వాళ్ళు కష్టార్జితంతో సంపాదించుకున్న డబ్బులు. డిప్లొమా పిల్లలంటే చాలా పేదరికంతో ఉన్నటువంటి పిల్లలు. కానీ చదవాలనే పట్టుదల చాలా ఎక్కువ ఉంటది వీళ్ళలో. ఇలా ప్రాక్టికల్ ఓరియెంటెడ్ అప్రోచ్ ఎక్కువ ఉంటది. మంచి కాలేజ్‌లో చదవాలనుకుంటారు. ఈ ఇబ్బందులన్నీ పడుతున్నారన్నమాట పిల్లలు. వాళ్ళకి ఎటువంటి అవకాశాలు లేవు. ఇంకా కొంతమంది పిల్లలుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో మీరు గమనించినట్లయితే 22,000 22,000 నుంచి 25,000 మంది పిల్లలు రాస్తున్నారు కదా! ఇందులో చాలా మంది పిల్లలు ఉద్యోగం చేస్తూ చదువుకోవాలనేటువంటి ఆలోచన ఉంటుంది. ఈ పిల్లవాడు లేకపోతే ఆ అమ్మాయి పోయేసి సార్ నేను ఇటు అటెండెన్స్ మెయింటైన్ చేస్తారా మీరు కాలేజీలో నన్ను అడిగే పరిస్థితి ఉంటదా? ఉండదు. వాడు బిల్డప్ ఇస్తాడు. ఏయ్! మేము అటెండెన్స్ ఎందుకు మెయింటైన్ చేస్తాం? అందరూ ఇప్పుడు ఎంబీఏ, ఎంసీఎల్‌లో, ఎంటెక్‌ల్లో అన్ని కాలేజీలు అటెండెన్స్ మెయింటైన్ చేయరా? కాకపోతే వీళ్ళు ఓవర్ యాక్షన్ చేసి ఈ పిల్లోడిని బెదరగొట్టి పంపించేస్తారు. అన్ని కాలేజీలో అటెండెన్స్ మెయింటైన్ చేస్తారండి. అన్ని కాలేజీలో చేస్తారు. కొన్ని ఎక్స్‌క్లూజివ్ ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు డిగ్రీ ఏదైతే బీటెక్ బిజినెస్ ఉంటదో, ఒక 100,00,00,000, 150,00,00,000 ఆదాయం పెద్ద కాలేజీలుంటాయి గదా! వాళ్ళు చేయరు. ఎందుకంటే వాళ్ళకొచ్చే 100,00,00,000 బొక్క దీన్ని ఇప్పుడు వీళ్ళని తీసుకుంటే 10 మంది, 20 మంది వరకు కాలేజీని డిస్టర్బ్ చేస్తారని భయం ఉంటది. మిగిలిన అన్ని కాలేజీలో చేస్తారు. ఇదొక ఫ్యాక్టర్. సో, పిల్లవాడికి మనము రూ. 1,00,000 సీట్‌ని 60,000, 70,000కి మాట్లాడివ్వగలను. ప్లస్ అందులో ప్రతి అడ్మిషన్ ఏదైనా చేయండి. మా 5 బిజినెస్‌లో ఏది చేసినా మీకు కమిషన్ వస్తుంది. కమిషన్ ఇవ్వటం సార్ మేము ఉపాధ్యాయులం అండి. మేము కమిషన్ ఎందుకు తీసుకోవాలి మీరనొచ్చు. సార్ మీ పిల్లవాళ్ళకి దారి తెన్ను లేదు. ఇప్పుడు నేను మీ కాలేజీకొచ్చి స్పీచ్ ఇస్తే కనీసం 100 మంది పిల్లలున్నట్లయితే కనీసం 50 మంది పిల్లల భవిష్యత్తు నిజంగా మారిపోద్ది. ఎందుకంటే నాకంత అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని నేను వాళ్ళకి పంచుతాను. తద్వారా మీకు కూడా డబ్బులొచ్చేటట్టు చేస్తాను. ఇప్పుడు నాకు ఒక అడ్మిషన్ చేస్తే రూ. 20,000 ఉంటుంది సార్. 10,000 నేను తీసుకుంటాను. 10,000 మీకిస్తాను. సార్ ఇది తప్పుడు పని గాదు. తప్పు పని అసలే గాదు. యాక్చువల్‌గా నా సర్వీస్‌కి అంత తీసుకునే దానికి అర్హత నాకుంది. కానీ ఆ పిల్లవాడు నన్ను అప్రోచ్ అవ్వాలన్నట్లయితే వాడు గాలికి తిరుగుతూ ఉంటాడు పాపం అన్నమాట. ఇప్పుడు లాంగ్ టర్మ్ పోయేసి సాయి మేధాలో కోచింగ్ తీసుకున్నటువంటి పిల్లలు కొంతమంది. పర్టిక్యులర్‌గా ఉద్యోగాల కోసం. డిప్లొమా చదివింది ఎందుకోసం వీళ్ళు? ఉద్యోగం చేయాలని చెప్పేసి. కానీ ప్రతి ఒక్కడికి హైర్ ఎడ్యుకేషన్ చేయాలని ఉంటది. ఆ కల నా ద్వారా నెరవేరుతుంది. తప్పనిసరిగా నేను దాంట్లో ఉన్నటువంటి లూప్ లైన్స్ అన్నీ తెలుసు నాకు. వాడికి బీటెక్ అయిపోతే ఆడికి హెల్ప్ చేయగలము. అదే విధంగా వాడికి డిప్లొమా అయిపోయిన పిల్లవాడికి నేను ప్లేస్‌మెంట్ ఇప్పించగలను. వాడు డబ్బులు సంపాదించుకుంటూ చదివే అవకాశాన్ని నేను కల్పించగలను. వాడు మెరిట్ స్టూడెంట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏం చేస్తామని చెప్తాను మీకు ఒక్క నిమిషం. ఇప్పుడు నేను ఎంఆర్‌ఈఎం కాలేజ్ అని ఒక కాలేజ్ నడిపేవాడిని. మాకు ఎందుకంటే బీటెక్ పెద్దగా కాలేజ్‌లో సీట్లు నిండేవాడిని కాదు. 200 సీట్ల దాకా మిగిలిపోయాయన్నమాట. ఈ 200 మంది ఎల్‌ఈ పిల్లలు జాయిన్ అయ్యేవాళ్ళు. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో నేను చెప్తాను. కాండోనేషన్ అంటారు. సెమిస్టర్‌కి 5,000 గుంజేస్తారండి పిల్లల దగ్గర. పాపం వాడు నైట్ షిఫ్ట్‌లు చేసుకొని, ఆ డ్యూటీలు చేసుకొని, ఈ డ్యూటీలు చేసుకొని రావాలన్నమాట. ఎందుకంటే ఆ పొజిషన్ ప్రకారంగా నేను కూడా చేసిన ఆ పని. ఎందుకంటే ఆ సీట్‌లో ఉన్నప్పుడు చేయాలా అట్లాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి. కానీ మనం ముందుగా మాట్లాడుకోవాలి. కమిట్మెంట్ రాయించుకోవాలి. ఇంకా ఆ పరిస్థితులుండవు. వాడికి బ్యాక్‌లాగ్స్ పడిపోతాయి పాపం. ఎంతోమంది నాకు తెలిసినటువంటి డిప్లొమా చదివినటువంటి పిల్లలు స్విగ్గీలో పనిచేస్తారు. అమెజాన్‌లో పనిచేస్తారు. ఇంకా చిన్న చిన్న ఫ్యాక్టరీస్‌లో పనిచేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంత మాత్రం ఉండదండి. మేజర్‌గా మనకి మధ్య తరగతి పిల్లలున్నారు మన డిప్లొమాలో. మీరు ఫ్యాకల్టీగా 3 ఏళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళకి చదువు చెప్పారు. మీరు ఇక్కడితో వదిలేయటం కాదండి. వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దే బాధ్యత మీ మీద ఉంది. దట్టు మీరేమి ఫ్రీగా చేయనవసరం లేదు. ఎందుకంటే ఒక సెక్షన్ 60 మెంబర్స్ సెక్షన్ ఉన్నప్పుడు ప్రతి పిల్లవాడిని 3 సంవత్సరాలు మీరు అబ్జర్వ్ చేసుంటారు. వాళ్ళ ఆర్థిక స్థితిగతులన్నీ తెలుసు మీకు. నేను ఈ సెక్షన్ 60 మంది ఉన్నటువంటి మీరు చదువు చెప్పినటువంటి సెక్షన్‌ని ఒక 3 కేటగరీస్‌గా తీసుకుందాం. ఒక 20% పిల్లల్ని అంటే ఒక 20 మంది పిల్లలు ఆర్థికంగా చాలా స్తోమతగా ఉంటారు. ప్లెజెంట్‌గా చదువుకొని బీటెక్ చేసుకోగలరు. వాళ్ళకి కౌన్సెలింగ్‌లో కూడా సీట్ వస్తుంది. లెట్ దెమ్ గో. వాళ్ళతో మనకు పని లేదు. రిమైనింగ్ 20% మంది పిల్లలు వాళ్ళు కాలేజీలో ఉన్నంత సీట్ కట్టుకోలేరు. కొంచెం అంత మంచిగా చదివేటువంటి పిల్లలు కూడా కాదు. ఓకే. సో, ఆ 20 మంది పిల్లల్ని మనం ఏం చేయొచ్చు? తక్కువగా ఉన్నటువంటి కాలేజీలో, ఉన్నటువంటి బెస్ట్ కాలేజీలో జాయిన్ చేయొచ్చు. ఈరోజు తెలంగాణలో గవర్నమెంట్ ఏం చేసిందంటే
ఒక పనికిమాలిన కాలేజ్ ఉదాహరణకి ఎల్ఎన్ కాలేజ్ తీసుకుందాం. లేకపోతే ఇంకేదన్నా ఈ చిన్న చిన్న కాలేజీలు. అంటే కాలేజ్ నడవనటువంటి కాలేజీలు ఇప్పుడు ఎంఆర్‌ఎం కాలేజ్ గాని, ఎల్ఎన్‌కి కాలేజ్ గాని, లేకపోతే డీఆర్‌కే కాలేజ్ గాని, లేకపోతే నేతాజీ కాలేజ్. అంటే ఏదైతే హైదరాబాద్‌లో ఉన్నటువంటి చిన్న చిన్న కాలేజీలు గాని, ఈవెన్ డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి చిన్న కాలేజీలు కూడా 60,000-70,000, 80,000 ఫీజులు పెట్టేసుకోవాలి. వాస్తవంగా వాడికి అంత అర్హత లేదు. వాడు 35,000కి ఇచ్చేస్తాడు సీటు. లేదు 25,000 కూడా ఇస్తాడండి. వాడి దగ్గర సీట్లు మిగిలిపోయి ఉంటాయి. ఏం చేసుకుంటాడు చెప్పండి? సంవత్సరానికి 25,000కి కూడా బీటెక్ సీట్ తీసుకోవచ్చు. అది సీఎస్‌సి కూడా తీసుకోవచ్చు. అట్టాంటి పాసిబిలిటీ ఉంది. నేను మాట్లాడగలను. వీడు డైరెక్ట్‌గా పిల్లవాడు పోతే, వాడి సపోజ్ అక్కడ ఉన్నటువంటి ఏవో దగ్గర 25,000 మాట్లాడుకొని ఇటు సీట్ తీసుకున్నాడు. వాడు ఏవో కూడా అదే పని చేస్తాడు. చైర్మన్ దగ్గర ఇంత తక్కువకి ఇస్తారు కదా! అని చెప్పేసి మాట్లాడేసుకొని అడ్మిషన్ నేను మాట్లాడి చేసినందుకు వాడు కూడా డబ్బులు తీసుకుంటాడు. చిన్న కాలేజీల సంగతి నేను చెప్పేది. మనము తెలంగాణలో రూ. 25,000కి లేటరల్ ఎంట్రీ సీట్ చేయొచ్చు. అటెండెన్స్ కూడా ఇచ్చేస్తారు వాళ్ళు. అంటే 3 25లు 65,000 75,000తో బీటెక్ అయిపోతుంది. సరే ఈడు 3 ఏళ్ళు ఏం చేయాలా? నేను ఉద్యోగం ఇప్పిస్తా. వాడి స్టేటస్‌ని బట్టి. మంచి మెరిట్ ఉన్నటువంటి స్టూడెంట్ అనుకోండి. నేనేం చేస్తాను చెప్పంటారా? ఒక మీరు 90%, 80% స్టూడెంట్ నాకిచ్చారు. వాడు పోయేసి మీరు వాడు మామూలుగా మీరు హెల్ప్ చేయకపోతే వాడి పరిస్థితి ఏమవుద్దో చెప్తాను చూడండి. ఒక యావరేజ్ కాలేజ్‌లో వాడికి సీట్ వస్తుంది. 80% స్టూడెంట్ అంటే వాడి ఆర్థిక స్తోమతను బట్టి వాడు ఏం చేస్తాడంటే ఒక 70, 80 వేలు, రూ. 1,00,000 వరకు ఉన్నటువంటి కాలేజ్‌లో సీట్ తీసుకుంటాడు పోయి. ఏది కౌన్సెలింగ్‌లో. 35,000 ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పోను. ఇంకా 65,000 డబ్బులు కట్టాలి. 3 65లు 2,00,000 చేయండి ఫీజులు ఇంకొక 30, 40,000 2,40,000 హాస్టల్ ఫీజు కనీసం ఎంత లేదనుకున్న 60,000 6 మూల 18 1,80,000 అంటే దగ్గర దగ్గర రూ. 4,00,000 వాడు ఖర్చు పెట్టాలి. 4,00,000 ఖర్చు పెట్టిన తర్వాత ఈడికేమన్నా వస్తదనుకుంటున్నారా? కోర్ బ్రాంచ్‌లో అయితే ఎక్కడ ప్లేస్‌మెంట్సే లేవు. ఏది ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్, ఈసీఈ నో ప్లేస్‌మెంట్స్. సీఎస్ఈకి కొంత పర్సెంట్ ఈ సంవత్సరం అయితే లేవు. లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చిన వాళ్ళకి కొద్దిగా తక్కువున్నాయి గానీ, మేబీ ఒకవేళ ఈళ్ళు పాస్ అయిపోయి వచ్చేతలకి వచ్చినాయని కూడా అనుకుందాం. ఎంతొస్తుంది? 3.5 లాక్స్ వస్తుందండి వాళ్ళకి ప్యాకేజ్. నెలకి 25,000 వీళ్ళకి చేతికొచ్చేటువంటి డబ్బులు. వాళ్ళకి క్యాంపస్‌లో ప్లేస్ అయితే, క్యాంపస్‌లో ప్లేస్ అయ్యేటువంటి ప్రాబబిలిటీ వీళ్ళకి లేటరల్ ఎంట్రీ పిల్లలకి చాలా తక్కువుంటది. ఒకవేళ అయింది కూడా అనుకుందాం. 25,000 వస్తుంది. అదే నా దగ్గరుంటే నేనేం చేస్తాను చెప్పాలా? వాడి స్థాయికి తగ్గట్టు. ఎందుకంటే మీరిచ్చేది జెమ్ లాంటి స్టూడెంట్‌ని. 80% స్టూడెంట్. వాడికి ఒక అటెండెన్స్ మేనేజ్ చేసే కాలేజ్‌లో ఏస్తాను సీటు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో వాడిని జమ్ముని చేస్తాను. అదే నా దగ్గర గాని ఉంటే వాడు 8,00,000-10,00,000 ప్యాకేజ్ మినిమమ్ వస్తుందండి. ఎందుకంటే ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్‌ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్టిక్యులర్ సబ్జెక్ట్‌ని సార్ వాళ్ళు ఇంత చేయడానికి మీకొచ్చే ఆదాయం ఏంటి? వాడిని జే1 వీసా మీద ఒక 6 నెలల పాటు యూఎస్ పంపిస్తాను. 10,00,000 వస్తుందండి నాకు. డబ్బులు పెట్టి పంపిస్తాను. ఒక 5,00,000 ఖర్చవుతుంది నాకు. పంపిస్తే నాకు 10,00,000 మిగులుతుంది. వాడు జెమ్ స్టూడెంట్. సో, వాడి దగ్గర నుంచి రూపాయి చార్జ్ చేసే అవసరం లేదు. వాడు అమెరికాకి పోతాడు. ఒక 6 నెలలు పని చేస్తాడు. ఈ 6 నెలలు పని చేసిందనగా నేనేం చేస్తాను? వాడి బీటెక్ సీటు ఫ్రీగా చేస్తాను. లేదా ఒక రూ. 25,000 సంవత్సరానికి కట్టుకుంటే చాలు. రెండిటి వాడి యొక్క కాలిబర్‌ని బట్టి, వాళ్ళ సిట్యుయేషన్‌ని బట్టి. ఏఎంఎల్ లాంటి ఉత్కృష్టమైనటువంటి సబ్జెక్ట్‌లో వాడిని జమ్మని చేస్తాను. సర్టిఫైడ్ చేపిస్తాను. వాడికి యూఎస్ ఎక్స్‌పోజర్ పాస్‌పోర్ట్ చేయించిన దగ్గర నుంచి వాడికి యూఎస్ పంపించేసి ఒక 6 నెలలు పాటు పని చేయించడం ద్వారా వచ్చేటువంటి డబ్బులు మాత్రమే నేను తీసుకుంటాను. ఇది ఇంత చిన్న టెక్నిక్ గదా! ఒక ఎడ్డి కాలేజ్‌లో పడిపోయి ఎందుకు వాడు చదవాలి చెప్పండి? ఇట్లా ప్రతి కేటగరీ స్టూడెంట్‌కి వాడు ఓన్లీ పాస్ అయ్యేటువంటి స్టూడెంట్ మాత్రమే ఉన్నాడనుకోండి. వాడిని డిజిటల్ మార్కెటింగ్‌లో చేపిస్తాం. నెలకు ఒక 50,000 సంపాదించుకుంటాడండి. ఫస్టు ఇప్పుడు మా ఆధ్వర్యంలో వచ్చి ఉండటం వల్ల వాడు ఫైనాన్షియల్‌గా చాలా బలపడతాడు. చాలా బెనిఫిట్ అవుతాడు. మాకేం ఒక్క రూపాయి డబ్బులు ఇవ్వబడలే. మా ద్వారా చేరి 3 ఏళ్ల పాటు మాకు కమిట్మెంట్ ఇస్తే చాలు మాతో ఉంటామని చెప్పేసి. వాడి భవిష్యత్తుని అద్భుతంగా తీర్చిదిద్దుతాం. మా దగ్గర 5 డిపార్ట్‌మెంట్స్ ఉన్నాయని చెప్పాను కదా! మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఓవర్‌సీస్ పోయే ఒక అవకాశం. ఏదైతే తక్కువ రేట్ ఉంటది, ఎట్ట పోవచ్చు ఏందనేది మొత్తం తెలుసుకుంటాడు వాడు. ఫారిన్ లాంగ్వేజ్ ఏదో ఒకటి నేర్చుకుంటాడు ఆడ ఊరకనే కూర్చోకుండా మా దగ్గర. మంచి కోర్స్ నేర్చుకుంటాడు. ఏఎంఎల్ అని కోర్స్ నేర్చుకోవాలన్నట్టయితే వీళ్ళు చార్జ్ 50,000 to 1,00,000 అదే ప్లేస్‌మెంట్ గ్యారంటీ అయితే 2,50,000 చార్జ్ చేస్తాం.
సరే ఇన్ని చేసినందువల్ల మాకు బెనిఫిట్ ఉండదండి. నేను కమర్షియల్ పర్సన్. లాభం కోసమే పనిచేస్తాను. ఆ లాభంలో మీకు కూడా వాటా ఇస్తాను. మీరు పిల్లవాడి భవిష్యత్తుని మార్చొచ్చు. మీరు లాభం కూడా పొందొచ్చు. సో, ప్రాక్టికల్‌గా ఆలోచించండి. వాళ్ళే కాదు, ఇప్పుడు నేను ఒక కాలేజీ ఎంఆర్‌ఎం కాలేజీకి డైరెక్టర్‌గా ఉన్నప్పుడు, మా దగ్గర ఉన్నటువంటి 120 మంది ఫ్యాకల్టీలో 30, 40 మందికి సాఫ్ట్‌వేర్ జాబ్స్ వచ్చి పంపించేసిన. ఎందుకంటే కేవలం నా మోటివేషన్ ఇని వాళ్ళు 30, 40 మందికి సాఫ్ట్‌వేర్ జాబ్స్ వచ్చాయి. వాళ్ళందరూ ఈరోజు 8,00,000, 10,00,000, 15,00,000 ఇంతెందుకు మా ప్రిన్సిపల్ కూడా ఎళ్ళిపోయాడు. ఆయన కూడా సాఫ్ట్‌వేర్‌లో పనిచేస్తున్నాడు. రూ. 3,00,000 జీతం 3, 4,00,000. ఆయనకి 55 ఏళ్ళు తెలుసా? మెకానికల్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీధర్. కాబట్టి మోటివేషన్ అనేది ఉంటే ఏమైనా సాధించొచ్చు. మీరు నాతో కలిసి పనిచేస్తే మీకు లాభం వస్తుంది. సంవత్సరానికి ఒక 2, 3,00,000 అడిషనల్‌గా మీరు సంపాదించుకోవచ్చు. మీ విద్యార్థులను తీర్చిదిద్దుకోవచ్చు. మీరు ఎన్ని క్వెషన్స్ ఏసినా సరే, నేను ఆన్సర్ చెప్తా మీకు. ఆన్సర్ చెప్పి మీ డౌట్‌ని క్లారిఫై చేసిన తర్వాత మీరు నాతో కలిసి పనిచేయండి. ఈ 5 బిజినెస్‌ల్లో డబ్బులున్నటువంటి బిజినెస్‌లే. 5 డబ్బులున్నటువంటి బిజినెస్‌లే. మీకు మీరు చదువు చెప్పి 3 ఏళ్ల పాటు మీరు దగ్గరుండి వాళ్ళకి చదువు చెప్పారు కదా! ఆ పిల్లలందరికి చాలా బెనిఫిట్ అవుతుంది. దయచేసి అధ్యాపకులారా, ఫ్యాకల్టీ మెంబర్స్ మీరు మీరు ఆలోచన చేయండి. చాలా మంది కన్సల్టెన్సీ మీ దగ్గరికి వచ్చి మేము అడ్మిషన్‌ల వరకే వాళ్ళు చేయగలరు. అడ్మిషన్‌లు అంటే కాలేజోడు 10,000 ఇస్తాడు. నార్మల్‌గా అడ్మిషన్ చేస్తే మల్లారెడ్డి, సీఎంఆర్, ఎంఎల్ఆర్ లేకపోతే ఎటు పక్క కాలేజీలో మీరు వివిఐటి లేకపోతే అన్నమాచార్య ఎక్కడైనా మీరు చేసుకోండి. సిద్ధార్థ్. ఎక్కడ చేసినా వాళ్ళు ఇచ్చేదెంత? 10,000-15,000 ఇస్తారు. దాంట్లో కన్సల్టెన్సీ ఏం తినాలా? సబ్ ఏజెంట్ ఏం తినాలా? మీ దగ్గర దాకా ఏం రావాలా? నేను డైరెక్ట్ పర్సన్. కాంట్రాక్ట్‌లు తీసుకుంటా. సీట్లు కొంటాను, అమ్ముతాను. సో, మాది హోల్‌సేల్ ఏజెన్సీ. మీరు ఎంతమందొచ్చినా ఇబ్బంది లేదు. ఇంకొక ఆఫర్ నేను ఈరోజు మీకు చెప్తున్నాను. మా దగ్గర ఫ్యాకల్టీ ఎవరైతే ఏజెంట్‌గా రిజిస్టర్ అవుతారో, మా కోసం పనిచేయడానికి, వాళ్ళందరికీ మీరు ఏ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే ఆ కోర్స్ మా సంస్థ నుంచి మీకు ఉచితంగా ఇస్తాను. ఇదొక్కటే కాదు ఎన్నో బెనిఫిట్స్ ఎప్పటికప్పుడు. మీరు నాతో నెగోషియేట్ చేయొచ్చు. నేను ఐ యామ్ ఏ ఫ్లెక్సిబుల్ పర్సన్. మీరు ప్రిన్సిపల్ హోదాలో ఉండొచ్చు డిప్లొమా కాలేజీకి. పర్వాలేదు. మీరు హెచ్ఓడిగా ఉండొచ్చు. పర్వాలేదు. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు. ఎందుకంటే మీరు తప్పు చేయట్లేదు గదా! మీ విద్యార్థికి మీరు ఆత్మసాక్షిగా వాడికి మేలే చేస్తున్నారు. నా ఆత్మసాక్షిగా నేను గూడా ఎప్పుడు డిప్లొమా విద్యార్థులంటే నాకు అత్యంత ప్రేమ. ఎందుకంటే నేను ఈరోజు ఈ పొజిషన్‌లో ఉన్నానంటే డిప్లొమా పిల్లలు నన్ను ఆదరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు వేణుగోపాల్ రెడ్డి సార్ ఎక్కడుంటే అక్కడికొచ్చి అడ్మిషన్ తీసుకోవాలని గత 13 ఏళ్ల నుంచి వాళ్ళందరూ ఆదరించబట్టే నేను ఈరోజు యూట్యూబ్ ఛానెల్ పెట్టి మీ ముందు దాకా రాగలిగాను. ఇది లేడీ ఫ్యాకల్టీ అయినా, జెంట్స్ ఫ్యాకల్టీ అయినా, మీరు ప్రిన్సిపల్ అయినా, మీరు గవర్నమెంట్ ప్రిన్సిపల్ అయినా సరే. మీరేమి ఎందుకు చేయాలని ఆలోచన చేయొద్దు. మీరు నాతో కలిసి పని చేయండి. ఎందుకంటే మీ కాలేజీకి ఒక నాలాంటి ఎక్స్‌పర్ట్‌ని అన్ని రంగాల్లో నేను ప్రొఫెసర్‌ని గూడా. ఇన్ని రంగాల్లో ఎక్స్‌పర్ట్ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మీ కాలేజీలో చెప్పించాలంటే అది అయ్యే పని గాదు. నేను గూడా చాలా సందర్భాల్లో అనుకున్నాను. ఎప్పుడో నా తొలినాళ్లలో నాకు పెద్దగా అవగాహన లేనప్పుడు కాలేజీలకొచ్చి నేను గూడా స్పీచెస్ ఇచ్చేవాడిని. కానీ ఇప్పుడు నాకు ఆ టైము, షెడ్యూల్ 2 లేవు. ఓన్లీ మై ఇంటరాక్షన్ నేను మీతో కావాలన్న జూమ్ మీటింగు లేకపోతే పర్సనల్‌గా వచ్చి కలవడం తప్ప, నేను విడిగా కాలేజీలకొచ్చి చెప్పే పరిస్థితి అయితే ఈ రోజుల్లో లేదు. ఎందుకంటే మాకు లేటరల్ ఎంట్రీ అనేది ఒక డిపార్ట్‌మెంట్ అయిపోయింది. అలాంటి డిపార్ట్‌మెంట్స్ నేను దాదాపు 20, 30 డిపార్ట్‌మెంట్స్, 40 డిపార్ట్‌మెంట్స్ డీల్ చేస్తున్నా. సో, మనం అందరం కలిసి పనిచేద్దాం. థాంక్ యూ.